వెల్కమ్ టు క్షత్రియ భేరి. నేను అలేఖ్య. ఇక బులెటిన్లోకి వెళదాం. జిల్లాలో భూదందాలు కబ్జాలు జోరుగా కొనసాగుతున్నాయి. వీటికి అవినీతి అధికారులు కొమ్ము కాస్తున్నారు. దీంతో బాధితులు దిక్కుతోచని పరిస్థితుల్లో బోరుమంటున్నారు. విశాఖ జిల్లా గాజువాక మండలం 63వ వార్డులో 70/4 సర్వే నంబర్ గల 300 చదరపు గజాల స్థలాన్ని అమ్మిన తీరు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోక మానరు. స్వయాన అన్నయ్య తమ్ముడి స్థలాన్ని ఆక్రమించాడు. తమ్ముడికి బదులు మరో వ్యక్తిని ఓనర్గా సృష్టించి స్థలాన్ని తన పేరిట మార్చుకున్నాడు. ఇందులో ఎన్నో వింతలు విడ్డూరాలు ఉన్నా అవేవి అధికారులకు కనిపించలేదు. మైనర్ వయసున్న వారు భూ అమ్మకాలు జరిపిన గార్డియన్స్ ప్రస్తావన లేకుండానే భూ పట్టాలు ఇచ్చిన తీరు అధికారులది. దీంతో బాధితులు దిక్కుతోచని పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ఇంకోసమే రోడ్డు ఎక్కాం మేడం. రోడ్డుకి లాగింది కూడా వాళ్ళే మేడం. నా పెళ్ళి కూడా వాళ్ళు చేయలేదండి. నాకు చాలా అన్నీని కూడా పెళ్లి విషయంలో మాత్రం చాలా కొట్టారు, ఇబ్బంది పెట్టారు. ఆ టైంలో నా పెళ్లి విషయంలో అయితే నేనే చచ్చిపోవాలనుకున్నాను. అందరి విషయంలో మా అక్కలు మా బావులు మా అన్నీ తోడుండి నా పెళ్లి జరిపించారండి. ఈ విషయం మొత్తం అందరికీ తెలుసు మేడం. ఈ రోడ్డు ఎక్కామంటే మాకు న్యాయం జరగాలని మేము రోడ్డు ఎక్కాం. పోలీసులు అటు తిరుగుతున్నాం మేడం. వాళ్ళ తరపున మీ తరపున ఎవరు న్యాయం చేస్తారో మరి న్యాయం కోసమే మేము రోడ్డు ఎక్కాం మేడం. ఈ కేసులో నకిలీ ఓనర్తో పాటు ఇంకెన్నో అవకతవకలు జరిగినా అధికారులు పట్టించుకోలేదు. వికలాంగుడిని ఓనర్ కింద చూపి 300 చదరపు గజాల స్థలం విక్రయించారంటే అది ఒక్కరితో అయిపోయే పని కాదు. దీని వెనుక ఎన్నో చేతులు ఉన్నాయి. అన్ని చేతులు మారితే తప్ప ఒకరి నుండి మరొకరికి భూమి రిజిస్టర్ కాలేదు. అటువంటి అవినీతికి పాల్పడే అధికారుల వలన ఎంతో మంది పేద మధ్యతరగతి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. దానికి ఈ సంఘటనే ఉదాహరణగా చెప్పవచ్చు. ఇంతకీ ఈ సంఘటన వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటో క్షత్రియ భేరి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. క్షత్రియ భేరి ఈరోజు మీ ముందుకు ఒక సమస్యను తీసుకొస్తుంది. గాజువాక మండలం 63వ వార్డు 70/4 సర్వే నెంబర్లో 300 గజాల స్థలంలో అక్రమ నిర్మాణం అనేది జరిగింది ఈరోజు. మరి ముస్తఫా పేరు మీద ఉన్న ఈ 300 చదరపు గజాల స్థలంలో ఇద్దరు ముస్తఫాలు డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు. దాంట్లో ఇక్కడ మనం చూస్తున్న వారు అసలైన ముస్తఫా. ఈయన దగ్గర ఉన్నది ఒరిజినల్ డాక్యుమెంట్స్. మరి దీని మీద జీవీఎంసీ కమిషనర్ బివి రమణ గారు స్పందించి ఆయన ఏసీపీ గారికి ఆదేశాలు జారీ చేశారు. ఏసీపీ వచ్చి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మనకి ఎల్లారెడ్డి గారికి పడగొట్టమని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆయన స్పందించలేదు. బాధితులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు కూడా స్పందించకపోవడంతో మన క్షత్రియ భేరిని ఆశ్రయించారు. మరి ఇప్పుడు వారి మాటల్లోనే బాధితుల మాటల్లోనే అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ డాక్యుమెంట్స్ అనుకున్న కథ ఏంటి? ఈ డాక్యుమెంట్స్ మీరు చూపిస్తున్నారు, మీ బ్రదర్ ముస్తఫా గారు కూడా చూపిస్తున్నారు. మరి ఎవరి దగ్గర ఉన్నాయి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటారు? అసలు అక్రమ నిర్మాణం జరిగేంత వరకు మీరేం చేశారు? సొంత అన్నయ్య ఇలాగా ఎంత మోసం చేస్తారని మేము ఊహించలేదండి. మేము కుటుంబంలోనే ఎక్కువ మంది అండి, మొత్తం 11 మంది. మొట్టమొదట అన్నయ్య, తర్వాత 7 అక్కలు, 7 తర్వాత నేను, నా తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు. కానీ అన్నయ్య బిహెచ్పిలో నౌకరీ చేసుకున్న కారణంగా నాన్నగారు అమ్మగారు కలిపి ఇక్కడ అందరికీ ఉమ్మడిగా స్థలం కొనమని 1990లోనే డబ్బులు ఇచ్చారండి. ఆ డబ్బులతో అన్నయ్య, అంటే మాకు పెద్దగా చదువులు లేవు, అన్నయ్య ఆ డబ్బులతో మోసం చేసి 1990లోనే నా పేరుని పౌర పట్టాన్ని చేయించాడు. ముస్తఫా అనే వ్యక్తిని నేను, అన్నయ్య రంజాన్ అలీ. ఇప్పుడు అది ఇప్పటి వరకు కూడా 1990 నుండి ఇప్పటి వరకు కూడా ఖాళీగానే ఉంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే మా అమ్మగారు చనిపోయారు. అమ్మగారు చనిపోవడంతో ఏమీ ఆధారం లేదని చెప్పేసి వేరే ఒక ముస్తఫాని, వేరే ఒక మదీనా తండ్రిని ఇద్దరిని సృష్టించి వాళ్ళ ద్వారాగా ఈ పౌర పట్టాన్ని ఆయన పేరు మీద జీపీ చేయించుకొని అక్రమ నిర్మాణం చేస్తున్నాడు, మొత్తం కబ్జా చేసుకొని. ఈ విషయం మున్సిపల్ కార్పొరేషన్ చెప్పగా దాన్ని పడగొట్టమని ఆదేశాలు జారీ చేసిన ఈయన ఎల్లారెడ్డి గారు అనే ఆయన ఇన్స్పెక్టర్ గారు స్పందించలేదు. దానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు ఆ బిల్డింగ్ మీద, ఆ అన్నయ్య రంజాన్ అలీ మీద, ఆ నకిలీ ముస్తఫా మీదని. మేము మా బాధ్యత మా బాధ ఎంత పోలీస్ స్టేషన్లో చెప్పుకున్నా సరే కానీ ఎవరు కూడా స్పందించలేదు. మాకు న్యాయము ఏ రకంగా జరుగుతుందని మేము అన్యాయంగా
మేము రోడ్డును పడవలసి వస్తుంది. అది తప్ప మాకు వేరే మార్గం లేదు. అది ఉమ్మడి ఆస్తి నాన్నగారు అమ్మగారు కలిపి ఇచ్చిన డబ్బులతో మా అక్క కూడా సొంతంగా మళ్ళీ డబ్బులు చాలేదంటే ఫిక్స్డ్ మ్యారేజ్కైనా ఫిక్స్డ్ చేసిన డబ్బులు కూడా విత్డ్రా చేసి 1990లోనే పట్టుకొని వెళ్ళి ఆ భూమి మీదే తీసుకుని ఇంత మోసం ఇంత దాగా చేస్తారని మేము ఎన్నడూ ఊహించలేదు. కాకపోతే ఖాళీగా ఉంది కదా, ఎప్పుడో మా స్తోమత ఉన్నప్పుడు కట్టుకుంటాం అనేసి. అది మట్టికి అందరికీ సంబంధించింది, 5గురికి సంబంధించిందండి. నాన్నగారు చనిపోయేటప్పటికి 7 అక్కలకి మ్యారేజ్ చేశారు. నాన్నగారు చనిపోయిన తర్వాత అమీనా బీబీ అనే ఒక అక్క, తర్వాత నేను ముస్తఫాని, తర్వాత సకీనా బీబీ, ఖతీజా బీబీ, ఈ 5గురికి తర్వాత అన్నీకి కూడా ఒక భాగము 5గురికి సంబంధించింది. అది ఉమ్మడాస్తి. ఒక్కొక్కరికి 60 గజాలు తీసుకోమని అబ్బగారు నాన్నగారు నిర్ణయించారు. కానీ దానికి అన్నయ్య పైసలు ఎక్కువగా ఉన్నందువల్ల ఆయన పైసలు ఖర్చు పెడుతూ అందరినీ డబ్బులతో కొనేస్తూ ఆయన కబ్జా చేసుకొని మొత్తం ఇల్లు కట్టేసుకుంటున్నాడు. మేము ఆపడానికి వెళ్ళగా మా మీద పోలీస్ కేసు కూడా పెట్టి ఆ పరిసరాలకు రాకుండా మా మీద బైండ్ ఓవర్ కేసులు కూడా పెట్టి మా మీద ఆడపిల్లల ద్వారా కేసు పెట్టి అన్యాయంగా మమ్మల్ని బనాయిస్తున్నాడు. మాకు న్యాయం జరిగే వరకు మేము వదిలిపెట్టము. మా ప్రాణం త్యాగం చేసైనా సరిగా నా జాగాలోనే. ఎందుకంటే అమ్మ నాన్న కష్టార్జనతో తీసుకున్న జగాది 300 చదరపు గజాలు, ఆ రోజుల్లో 20,000 రూపాయలు. ఇప్పుడు వాల్యుయేషన్ కూడా మాకు తెలియదు. అదే మాకు మెయిన్ ఆధారం, దాని మీద బతుక్కోవాలి. మేము కూడా కూలి పని చేసుకున్న వాళ్ళు, మాకు పెద్ద ఉద్యోగాలు లేవు. అమ్మ నాన్న కలిపి మ్యారేజ్ చేసి అన్నయ్యకి ఉద్యోగం BHPలో ఉద్యోగం కూడా వేయించి పెద్ద కొడుకుగా ఆడపిల్లలు ఎక్కువ ఉన్నందువల్ల కొడుకుగా పుట్టినందువల్ల మొత్తం వంటనున్న బంగారం కూడా ఒలిసి ఇచ్చి అక్కడ ప్రాపర్టీ కొనమంటే మాకు అమ్మ నాన్నగారు చనిపోయిన తర్వాత ఇంత మోసం చేశాడు. మాకు న్యాయం జరిగినంత వరకు కూడా మేము నిరార్థక చేస్తాం, లేకపోతే ప్రాణత్యాగమైనా చేస్తాం, కానీ అది మట్టుకు వదిలిపెట్టమండి. మాకు న్యాయం చేయాలండి. జీవీఎంసీ కమిషనర్ బివి రమణ గారు మీరు కలవడం జరిగింది, వినతి పత్రం కూడా అందించడం జరిగింది. మరి ఆయన ఏ విధంగా స్పందించారు? ఆయన స్పందించి వెంటనే ఎల్లారెడ్డి గారికి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే దాన్ని పడగొట్టమని చెప్పేసి. కానీ ఇప్పుడు వరకు కూడా దాని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. కానీ ఎల్లారెడ్డి అనేవారు తర్వాత చైర్మన్ గారు ఇద్దరు కూడా ఆ ఇంటి మీద అన్నయ్య మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఎటువంటి చర్య తీసుకోవట్లేదండి. మరి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఎల్లారెడ్డి గారు వచ్చి అక్కడ గుణపంతో పోటేసినట్టుగా మాకు తెలిసింది. మరి దీని మీద మీరేమంటారు? అంటే పడగొట్టడానికి ఆదేశాలు జారీ చేసినప్పుడు ఆయన వచ్చారు, స్పందించారు అంటున్నారు, మీరేమో స్పందించలేదు అంటున్నారు. మరి ఇది ఏ విధంగా బయటపడింది? వాస్తవంగా మేడం, చిన్న పోటేసి గుణపంతో వదిలేశారు మేడం. అది మాత్రం పూర్తి చేయలేదు మేడం. ఇది మాకు అన్యాయంగా అందరినీ బయట వాళ్ళని తెచ్చి పెట్టుకొని రక్తందం వదిలేసి తమ్ముడిని అన్యాయం చేస్తుంటే మేము చచ్చిపోవాలా బతకాలో మాకు ఏటో అర్థం అవ్వలేదు మేడం. చిన్నతనం నుంచి కష్టపడి కోడిని మేపి, మేకను మేపి, గేదెను మేపి డబ్బులు సంపాదించి అన్నీ ఆ రోజుల్లో 1500 లంచం కట్టి ఉద్యోగం వేయించితే అంతా అతనే అనుభవించి వాళ్ళ తాలూకా చుట్టాలని తెచ్చుకొని మమ్మల్ని రోడ్డు మీద పెట్టి ఆస్తి అంతా అనుభవించినట్టు చూస్తున్నాడు మేడం. వాళ్ళు తల్లిగారిని కూడా 7 సంవత్సరాలు మంచం మీద ఉంటే నేను అనకూడదు, కానీ రాత్రులు పగులు సేవ చేసి తల్లిగారిని రక్షించుకొని ఆ ముద్దుని ఆడి దగ్గర తెచ్చి పడిలేక మేము అందంట తల్లి ప్రాణంతో మేము పడి ఏడుస్తుంటే ఈడు ప్రయత్నాలు ఈడు చేసుకొని ప్రాణం పోయిందాక కామ్గా ఉండి, ప్రాణం పోయిన తర్వాత తోడళ్ళు కొడుకుని పెట్టుకొని ఆ పేర్లు మార్చేసి ఆ బిల్డింగ్ కట్టేసుకుంటున్నాడు సార్. మేడం మాకు చాలా అన్యాయం జరుగుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎక్కడ పడితే అక్కడ నేను ఇచ్చేసుకున్నాను, మీరు చేసుకోండి అంటున్నాడు మేడం. మమ్మల్ని ఎవరిని కూడా సంధించలేదు మేడం. మాకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు మేడం. ఇదే నిజమైతే మేము అనకూడదు, కానీ మా ప్రాణం ఈ 10 మందిలో ఒకళ్ళైనా సరే ప్రాణం తీసుకొని మేము కలెక్టర్ ద్వారాగా వెళ్ళిపోయి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తూ మిమ్మల్ని సంధించాం మేడం. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే కానీ మాకు ఇలాగే అన్యాయంగా ప్రతి ఒక్కటి కూడా అన్యాయంగా మమ్మల్ని కలిసి కూడా చెల్లి ఎలా జరిగింది, బావ ఎలా జరిగింది అని ఒక మాట కూడా చెప్పకుండా బయట వాళ్ళందరినీ ఏరు తెచ్చుకొని ఎవరినెవరినో తెచ్చుకుంటున్నారు. ఆ సంతకం పెట్టిన ముస్తఫాని తెచ్చి ఒరిజినల్ ముస్తఫా ఎవరో, డూబుల్ గట్ట ముస్తఫా ఎవరో ఒక్కసారి మా మీద దయించి మా తల్లి తండ్రి పేరు తీయలేక మేము ఇబ్బందులు పడుతూ రోడ్డు పాలు అయిపోయి మేము ఉన్నాం. ఆ నకిలీ ముస్తఫాని తెచ్చి పోలీస్ స్టేషన్లో ఒక్కసారి 2 ముస్తఫాలని స్టేషన్లో వేసి 2కి 2 తగిలిస్తే నిజం ఏదో తేలుతుంది. రక్త సంబంధం ఎవరో బయట వాళ్ళు ఎవరో మిమ్మల్ని. అందుకే మేడం మేము అందరం కూడా మా అందరిని దయించి మీరు న్యాయం చేస్తారని మేము మున్సిపల్ ఆఫీస్కి పోలీస్ స్టేషన్కి తిరుగుతూనే ఉన్నాం మేడం. తిండి తిప్పల మానేసి బిల్డింగ్ మాత్రం వాస్తవానికి ఒక పోటేసే వదిలేశారు తప్ప అది ఎరగొట్టలేదు, అది ఆపలేదు. నేను ఎవరికి ఇచ్చింది వాళ్ళకి ఇచ్చాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఛాలెంజ్ చేస్తున్నాడు మేడం.
ఎవరికి ఇచ్చింది వాళ్ళకి ఇచ్చాను, ఏం చేసుకుంటారు. ఇంకా ముద్దగ్గా అంటున్నాడు. ఆ మాటలు మేము అనలేము అంతమంది. కాకపోతే మా అన్నయ్య కూడా మంచోళ్ళే, మధ్యనున్నోళ్ళు ఇలా పెట్టి మా మీద మా రక్త సంబంధాన్ని చెడగొట్టి బయట వాళ్ళందరూ దగ్గర అయిపోయి ఆ ఆస్తి ఆకరించడానికి తయారైపోతున్నాం. అలా కాకుండా ఇద్దరు అన్నములు సక్రంగా తల్లిదండ్రిని ఆస్తి సంపాదించి సొంతలు కావాలని తల్లిదండ్రి జాగా కొన్నారు కాబట్టి ఇద్దరు అన్నములు సక్రంగా ఉంటే సరే. లేకపోతే మరి ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ముస్తఫా గారు ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారో వారి దగ్గర వదిలేయడానికి కారణం ఏంటి? సొంత అన్నయ్య అండి, తండ్రిలాగా నమ్మాడు. చిన్నోడు చిన్నపిల్లడి మీద తెలియక మరి ఆడ మీద ఎవరు కదా, అందు గురించి తల్లి తండ్రి కూడా ఓ తల్లి తండ్రిగా ఆ వదిన్ని అన్నని నమ్మి చదివించినాక కూడా అక్కడ పెట్టారన్నమాట. ఫైనల్గా మీకు కావాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మీరు బాధపడుతున్నారు ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే మేమే ఒరిజినల్ ముస్తఫా అని మీరు చెప్తున్నారు. మీ 9 ఒకవైపు ఉన్నారు, ఆయన ఒక్కరే ఒకవైపు ఉన్నారు. ఫైనల్గా మీకు కావాల్సింది ఏంటి? మాకు కావాల్సిన న్యాయం కావాలండి. నలుగురు న్యాయం కావాలి. మేము అందరం కలిసి ఒక దగ్గర ఉండాలండి. అన్నయ్యతో సహా మేము అందరం ఒక దగ్గర ఉండాలి. న్యాయం కావాలి మాకు. అందరూ కలిసి తల్లిని నాన్నగారు చనిపోయిన తర్వాత అన్నయ్య మమ్మల్ని ఎవరిని సేరతీయలేదు. మేము అందరం కలిసిమెలిసి ఉంటున్నాము. అలాగే కలిసిమెలిసి మా అన్నయ్య మాతోటి ఉండి ఆ భూమి అందరూ కలిసి తీసుకుండేలాగా ఉండాలండి. చూసారు కదండి, మరి బాధితులు వారి బాధ ఏంటో క్లియర్గా చెప్పారు మనకి. సో మరి మన క్షత్రియ బేరీ ఈ ప్రాబ్లమ్ని మీ ముందుకు తీసుకొచ్చింది. అంతేకాకుండా సొల్యూషన్ కోసం కూడా చాలా శ్రమిస్తుంది. మరి త్వరలోనే ఈ బాధితులకి క్షత్రియ బేరీ ద్వారా సొల్యూషన్ దొరుకుతుందని ఆశిస్తూ ఓవర్ టు స్టూడియో. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన క్షత్రియ భేరుతో మున్సిపల్ కమిషనర్ రమణ మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. స్థలంలో అక్రమ కట్టడాలు ఏమైనా ఉంటే కూల్చివేసి బాధితులకు న్యాయం చేసి దీనికి సంబంధించిన నిందితులను శిక్ష పడేలా చూస్తామన్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటారేమో చూడాలి. అదే తండ్రి పేరుతో అది రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ వాస్తవాన్ని మీకు గతంలో మన వాళ్ళు తీసుకొని వచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ముస్తాఫా ఎవరైతే ఉన్నారో ఆధార్ కార్డు తర్వాత ఏమో ఐడెంటిటీ కార్డు ఇవన్నీ చూసుకుంటే ఓటర్ కార్డు చూసుకున్నప్పుడు ఆధార్ కార్డులోనేమో తర్వాత ఇంకో దాంట్లో మహమ్మద్ ముస్తఫా ఇలా 2 ఐడెంటిటీ కార్డ్స్ 2 డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఒక ఐడెంటిటీ కార్డులో ఏమో 5 years ఏజ్ ఉంది, ఇంకో ఐడెంటిటీ కార్డులో ఏమో 10 years ఏజ్ ఉంది. ఈ ఏజ్ చూసుకుని ఏజ్ తీసుకున్నా కూడా ఇతను మైనర్ అవుతాడు. మైనర్కి ఏంటంటే గార్డియన్ తో యాక్చువల్గా చెప్పారండి. ఎందుకంటే డిఫరెన్స్ 10th క్లాస్ దీని ప్రకారం చూస్తే డిఫరెన్స్ ఎవరు ముస్తాఫా ఏంటని చెప్పేసి ఒరిజినల్ ముస్తాఫా ఎవరో తెలుస్తుంది. ఒరిజినల్ ముస్తాఫా అని తేలుతుంది. యాక్చువల్గా ఇవన్నీ పరిశీలించుకుంటే ఏం జరిగిందంటే దాని కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అవును, కన్స్ట్రక్షన్ గట్టి ఆదేశాలు గతంలో జారీ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏసీపీ గారు కూడా మన వాళ్ళు కలిసి ఉన్నారు. ఏసీపీ గారు కూడా దీని మీద ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు. అయితే రెడ్డి అనేది మీకు సంబంధించిన ఒక ఉద్యోగి, మున్సిపల్ ఉద్యోగి ఎల్లారెడ్డి గారు వెళ్ళి చిన్న గుణపం పెట్టుకొని బాధి తిరిగి వచ్చారు. దీని మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఇప్పుడు దీన్ని పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చున్నారు. సో మరొకసారి మీరు ఏంటంటే మీ దృష్టికి తీసుకొస్తున్నాము. దీని మీద మీరు గట్టి చర్య తీసుకోకపోతే విలువైనటువంటి ఆస్తులు కానీ లేకపోతే ఏమైనా ఏమవుతాయంటే ఇంకోళ్ళ పరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. చట్టంగా అంటే ఎవరికి ఒక గుర్తింపు లేకుండా పోయే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మధ్య గొడవలు అవి. వాళ్ళు ఏంటంటే ముందు ఓనర్షిప్ అనేది తీసుకున్నారు. మా వరకు వచ్చేవారికి ఏంటంటే కన్స్ట్రక్షన్ అనేది ప్లాన్ లేకుండా చేశారు. మెయిన్ మా వరకు చూస్తే అది ఎవరి స్థలం అనేది ఏం చేశారు అనేది మాకు దాని ఒక ఇదే అవసరం లేదు. అయితే నిర్మాణం అనేది అక్రమ నిర్మాణం అనేది మీరు చెప్తున్నారు, అంటే కన్స్ట్రక్షన్ అది లేకుండా ప్లాన్ లేకుండా. కాబట్టి దాని మీద చర్య తీసుకోవడానికి మన టౌన్ ప్లానింగ్ వాళ్ళకి చెప్పాము ఆల్రెడీ. వాళ్ళు ఏదో చర్యలు తీసుకుంటున్నారు. దానికి తాలూకా ముందండి ఓనర్షిప్ అనేది తేలాలి. ఓనర్షిప్ కోసం మనం రాస్తాము. రాసిన తర్వాత అది ఎవరికి వస్తే దాని మీద చర్యలు తీసుకుంటాం. మరి అంతే. అయితే సార్ ఇక్కడ ఏంటంటే స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నా కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నా కూడా ఈ కింది స్థాయి అధికారులు మీరు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కింది స్థాయి అధికారులు ఉదాసీన వైఖరి అవలంబిస్తారు. అదేలేండి. దీన్ని మీరు ఏ విధంగా పరిగణిస్తారు? అంటే మరి వాళ్ళ గొడవ ఎంత గాడి ఎక్కువ ఉంటే అంత లేట్ అవుతుంటుంది, డిలే అవుతుంటుంది. వాళ్ళు ఏంటంటే ఎవరు కూడా తగ్గడం లేదు. అందరూ డాక్యుమెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజున ఇది కరెక్ట్ వీళ్ళు కరెక్ట్ అని ఎవరు చెప్పలేకపోతున్నారు. మీరు చెప్పలేకపోతున్నారు, నేను చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా వచ్చారు. ఆ రోజు ఈమె తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఏం చేసిన ట్యాక్స్ కట్టిన రిసీట్లు కూడా చూపిస్తున్నారు వాళ్ళు.
ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఒకేసారి దాని తాలూకా వ్యాలిడిటీని కానీ కరెక్ట్నెస్ జెన్యున్నెస్ మనం ఒకసారి మనం చెప్పలేం. అది కన్సర్న్ డిపార్ట్మెంట్ పంపిస్తే డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత ఏది ఉంటే అది యాక్షన్ తీసుకుంటాం అంతే. పంపిస్తా దొరుకుతారు అప్పుడు అన్ని కేసులు కన్స్ట్రక్షన్ ఆపారు కన్స్ట్రక్షన్ ఆపారు, మళ్ళీ కట్టారు అన్నారు కానీ కుట్టించడం కూడాను. ఇక్కడ మన ఇష్యూస్ కొంత ఉంటే ఫ్యామిలీ ఇష్యూ డిఫరెంట్ అంతా కూడా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకే ఇప్పుడు ఇల్లు తెస్తే వాళ్ళిద్దరూ ఎవరో ఒకరు ఏదో రకంగా కోర్టుకు వెళ్ళో లేదంటే వాళ్ళు జెన్యూన్ సర్టిఫికేట్ తీసుకురావాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంది సమస్య, వాళ్ళ దగ్గరే ప్రారంభమైంది, సొల్యూషన్ కూడా వాళ్ళ దగ్గరే ఉంది. మన దగ్గర ఏం లేదు. మన దగ్గర ఏంటంటే ఇది ఒకటి ఏంటంటే కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు అంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు డాక్యుమెంట్ తీసుకొస్తున్నారు. డాక్యుమెంట్ తీసుకొస్తే ఆటోమేటిక్గా ఏం చేస్తారు, ఎవరైనా సరే కట్టుకుంటున్నా అంటారు. వాళ్ళు అంత ఈజీగా తేలేదు కాదు అది. ఎందుకంటే వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళ దగ్గర అయితే ఇంకా ఎక్కువ తీసుకొచ్చారు, వాళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి. మరి అది ఎవరిదనేది అది మీరు అన్నట్టుగా ఒక్కటి మాత్రం కరెక్ట్, దాన్ని ఎక్స్పర్ట్ వీళ్ళకి పంపించి దాన్ని వెరిఫై చేయించాలి. ఇదిగోండి సర్టిఫికేట్లుగా నేను చూశాను, చాలా దగ్గర సర్టిఫికేట్లు ఉంటున్నాయి, డాక్యుమెంట్స్ ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయండి. ఇప్పుడు నోట్లు ఎలాగ వస్తున్నాయి అన్నీ అలాగే ఉంటుంది. ప్రతిది కూడా ఫేక్ది కూడా ఒరిజినల్ కంటే ఇంకా బాగా ఉంటుంది కనిపిస్తుంది. ఫేక్ది మామూలు ఒరిజినల్ ఏంటంటే మామూలుగా ఉంటుంది. మనిషి కూడా అంతే, మామూలు మనిషి మామూలుగా ఉంటాడు, నిజాయితీగా ఉండేవాడు, నిజాయితీ లేనివాడు ఎక్కువ నటిస్తుంటాడు. ఇది కూడా అదే పరిస్థితి. ఆపకపోతే నేను ఆపిస్తాను. ఓకే మరి ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ క్షత్రియ భేరి.